ఈజీ మనీ కోసం ఆన్లైన్ మనీ యాప్ నిర్వాహకులతో చేతులు కలిపిన చిత్తూరు జిల్లా మెప్మా ఆర్పీ ఉద్యోగులపై వేటుపడింది. 12,000 పెట్టుబడికి రోజుకు 1000 చెల్లిస్తామని డిఏఐ యాప్ నిర్వాహకులు ప్రచారం చేశారు. ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసిన కొందరికి మొదట్లో సమయానికి డబ్బులు చెల్లించి నమ్మకం పెంచుకున్నారు. ఖరీదైన హోటళ్లలో మీటింగ్లు పెట్టి డబ్బులు పంపిణీ చేశారు. పలమనేరు మున్సిపాలిటీ అవుట్సోర్సింగ్ మెప్మా ఉద్యోగి రాజేష్ ను మేనేజర్గా నియమించుకున్నారు. అతడు మెప్మా రిసోర్స్ పర్సన్ ఉద్యోగులను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ప్రజల్లో యాప్పై విస్తృత ప్రచారం చేసి వేలాది మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. 5 నెలల్లో వీరు సుమారు 10 కోట్లు వెనకేసుకున్నారు. ఆ తర్వాత తమ ఖాతాల్లోకి డబ్బు జమ కాకపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. వందలాది మంది బాధితులు పోలీసులని ఆశ్రయించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన మెప్మా పీడీని విచారణకు ఆదేశించారు. పలమనేరు మెప్మా రిసోర్స్ పర్సన్ల విస్తృత ప్రచారంతో ఎక్కువ మంది జనం పెట్టుబడి పెట్టినట్టు తేలింది. దీంతో 14 మంది మెప్మా ఆర్పీలను 5 కమ్యూనిటీ ఆర్గనైజర్లను విధుల నుంచి తప్పించారు. బాధితుల్లో ఉద్యోగులు, రాజకీయ నాయకులు, మహిళలు అధికంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. Cuando